హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎన్ గేమర్స్. ఓకే గైస్, మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడింగ్ పార్ట్ 2 చూద్దాం. ఇప్పుడు పార్ట్ 2లోన మనకి పార్ట్ 1లో మనం ఏం చెప్తాను చూడండి. ఫస్ట్ సేవ్ ఎలా చేయాలో చెప్పాను. దాని తర్వాత దానికి ఏ టైప్స్ ఉంటాయి అంటే ఏ సాఫ్ట్వేర్స్లో మనం అంటే అది వర్క్ చేయగలము అనేది చెప్పాము. నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూసి రండి. ఓకే గైస్, మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడింగ్లో ఎలా మనం అంటే కోడ్ అనేది ఎలా రాయాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం సేవ్ చేసాం కదా, ఇది నిన్న ఎపిసోడ్లో ఇది సేవ్ చేసాం మనం. ఓకే, ఓపెన్ విత్లోకి వెళ్దాం. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి, ఇప్పుడు మనకు విజువల్ స్టూడియోలో మనం చేస్తాం కాబట్టి విజువల్ స్టూడియో లేదా నోట్ ప్యాడ్లో చేయాలంటే మోర్ యాప్స్, నోట్ ప్యాడ్ ఇక్కడ ఉంది కదా, నోట్ ప్యాడ్లోకి వెళ్తాం. నోట్ ప్యాడ్లోకి వెళ్తే ఇదిగోండి, నోట్ ప్యాడ్లో వచ్చింది కదా. నోట్ ప్యాడ్లో మాత్రం చెయ్యొచ్చు, కానీ ఎక్కువ ప్రాసెస్ గైస్, టైం టేక్ అనేది. అందుకే ఈ నోట్ ప్యాడ్లో ఉన్న కోడ్ సేవ్ చేసుకుందాం ఉండండి. సేవ్ చేసి వద్దులేండి, డైరెక్ట్గా మీకు విజువల్ స్టూడియోలో చూపిస్తాను. విజువల్ స్టూడియో మీకు నేను చెప్పాను, నిన్న దీంట్లో చెప్పాను విజువల్ స్టూడియోలో కూడా చేయొచ్చు అనేది. ఇప్పుడు విజువల్ స్టూడియోలో ఫస్ట్ స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే, మనం చెప్పాను నిన్న క్రిందటి వీడియోలో హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చెప్పాను కదా. ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడింగ్ మీకు బేసిక్ తెలియాలంటే మీకు చిన్న టిప్పు. హెచ్టిఎంఎల్ అనేది మన హ్యూమన్ బాడీ అనుకోండి. హెచ్టిఎంఎల్ అనేది హెచ్టిఎంఎల్ హ్యూమన్ బాడీ అనుకుంటే, దానికి మన హ్యూమన్ బాడీలో ఏంటంటే హెడ్ ఉంటుంది. హెడ్ బాడీ హ్యూమన్లో ఏంటుంటుంది, హెడ్ ఒకటి ఉంటుంది, బాడీ అంటే ఉంటాయి. మిగతా ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి. కానీ మనకు మెయిన్ హెచ్టిఎంఎల్లోకి వచ్చేసరికి హెడ్ ఒకటి తీసుకుంటాం, బాడీ ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు అదే మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని రాస్తాం. ఇక్కడ చూసారా, వెంటనే వచ్చేస్తుంది. విజువల్ స్టూడియో అయితే మీకు జస్ట్ బ్రాకెట్స్ పెడితే అక్కడ ఏదనేది సేవ్ చేయాలో వస్తుంది. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ అని పెడతాం కదా. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే మనం హ్యూమన్ బాడీని ఓపెన్ చేసాం. అంటే మన జుత్తు ఉంటుంది కదా, ఆ జుత్తు అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎండింగ్ అంటే మన కాలు కదా, అది అలా మీరు అనుకుంటే చాలా ఈజీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హెడ్ ఓపెన్ చేయాలి. హెడ్ ఓపెన్ చేసాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం. హెడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో టైటిల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు టైటిల్ ఓపెన్ చేసాం, టైటిల్ క్లోజ్ చేసాం. టైటిల్ ఎక్కడ వస్తుంది కూడా మీకు చెప్పాను. కానీ విజువల్ స్టూడియోలోకి వచ్చేసరికి టైటిల్ అంటే ఇప్పుడు hn.html అని మనం సేవ్ చేసాం కాబట్టి ఇది టైటిల్ కింద ఫిక్స్ అయిపోద్ది. కానీ ఇక్కడ టైటిల్ అనేది మనం ఇంక ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఎలా సేవ్ అయింది ఇది? మనం సేవ్ చేసినప్పుడు ఏదైతే నేమ్ పెడతామో అది అనేది ఇక్కడ టైటిల్ కింద తీసుకుంటుంది. కానీ విజువల్ స్టూడియోలో మనం కానీ కోడింగ్ చేస్తే టైటిల్ అనేది మారదు అనమాట. అంటే hn.html అని ఉండిపోద్ది. టైటిల్ అనేది ఎక్కడ వస్తుందో చూపిస్తాను చూడండి. HTML అని పెడదాం. సారీ గైస్, HTML. ఓకే గైస్, HTML అని ఫిక్స్ చేసి సేవ్ చేయాలి. మీకు నేను క్రిందటి ఎపిసోడ్లో చెప్పాను, సేవ్ చేసే మనము అవుట్పుట్ అనేది ఓపెన్ చేయాలి. అవుట్పుట్ మనం ఎలాగ ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఎక్కడైతే మనం సేవ్ చేసామో అక్కడికి వెళ్ళి దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మీకు. అవుట్పుట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వస్తుంది మీకు డైరెక్ట్. అంటే కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు గైస్. ఇప్పుడు HTML అనేది ఇక్కడ పైన వస్తుంది మనకి. మనం స్టార్టింగ్లో ఏంటన్నాం, అదేటన్నా ఇక్కడ వస్తుంది అన్నాను కదా, ఇక్కడ మళ్ళీ వచ్చింది. కొన్నిసార్లు కోడ్ అనేది ఎర్రర్ అయితే అప్పుడు ఇక్కడ వస్తుంది. కోడ్ అనేది ఎర్రర్ కాకుండా నార్మల్గా ఉంటే అప్పుడు పైనే వస్తుంది. HTML అనేది టైటిల్ కిందే వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్దాం. ఇక్కడ టైటిల్ ఇస్తాము, అయిపోయింది, టైటిల్ ఒకటే వచ్చింది. ఇప్పుడు మరి బాడీ మనకి ఏమి ఇవ్వాలి అది డౌట్ వస్తుంది. ఇప్పుడు బాడీ ఓపెన్ చేయాలి.
బాడీ ఇప్పుడు ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. బాడీలోకి వచ్చేసరికి బాడీలో మనకేంటంటే బాడీలోనే మొత్తం చేస్తాం. అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది టైటిల్ వర్క్ అనమాట. ఇది మొత్తం హెడ్, ఇది మొత్తం బాడీ. ఈ వర్క్ అంటే ఇది మనకి మామూలుగా అనుకోవాలంటే వర్క్ ప్లేస్ అనుకుందాం. ఇది ఒకటే టైటిల్ అవుతుంది, ఇది మొత్తం బాడీ. అంటే మనం ఇప్పుడు బాడీలోనే ఏది ఇచ్చినా సరే ఇక్కడికి వస్తుంది అది ఆ టైటిల్ దగ్గర, అంటే ఈ పైన రాదు, టాస్క్ బార్ దగ్గర. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం బాడీ ఓపెన్ చేసాం. బాడీలో మనం ఏమి ఇవ్వాలి? ఇప్పుడు H1 అంటే ఏమిటంటే మీకు బాడీలో H1, H2, H3, H4 అని H6 వరకు ఉంటాయి. H6 వరకు ఉంటాయి గైస్. H6 అనేది చాలా చిన్నది చూపిస్తుంది. H1 అనేది పెద్ద అక్షరాలతో చూపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. అబౌట్ HTML అని ఇద్దాం. ఇక్కడ అబౌట్ HTML అని ఇచ్చాము ఇక్కడ. ఇప్పుడు సేవ్ చేద్దాం. H1లో మనం బాడీ ఓపెన్ చేసి H1 ఓపెన్ చేసి అబౌట్ HTML అని పెట్టి మళ్ళీ H1 క్లోజ్ చేసి మళ్ళీ బాడీ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సేవ్ చేస్తాం కదా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మన అవుట్పుట్ తీయాలి. అవుట్పుట్ తీసిన తర్వాత ఇక్కడ ఏం చేయమన్నాను? రీఫ్రెష్ చేయాలి. చూసారా, ఇక్కడ H1 అనేది కొంచెం జూమింగ్లా కనబడుతుంది కదండి గైస్. అదే మనం H2 చూసామనుకోండి, దీని మీద కొంచెం చిన్నది చూపిస్తాను చూడండి. H6 వరకు మీకు ఇలా చూపిస్తాను. H6 వరకు చేసి అప్పుడు మనం సారీ గైస్, 2 minutes. కాపీ చేసుకుందాం, పేస్ట్ చేద్దాం. ఈజీ ప్రాసెస్. 3, 4, 5. సారీ గైస్. ఓకే గైస్, ఇప్పుడు పేస్ట్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6. ఓకే గైస్, 6 వచ్చాయి, 6 లైన్స్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో H1 అనేది మార్చుదాం, H2 కింద పెడదాం. ఇది H3, ఇది H4, ఇది H5, ఇది H6. ఓకే గైస్, H6 వరకు ఇచ్చాం. మళ్ళీ ఎక్కడ కూడా మార్చాలి కదా, క్లోజ్ చేసిన దగ్గర కూడా మార్చాలి కదా మరి. ఓకే గైస్, ఇక్కడ H1 కదా అదే. H1, H2, H3, H4, H5, H6. ఓకే గైస్, ఇప్పుడు H6 ఇచ్చాం. H6 వరకు ఇచ్చాం. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. Ctrl+S. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేసామనుకోండి, చూసారా H1లో ఇంత పెద్దగా వచ్చింది, H2లో మళ్ళీ చిన్నదయింది, మళ్ళీ H3లో ఇంకొంచెం చిన్నదైంది, H4లో ఇంకొంచెం, H5లో ఇంకొంచెం, H6లో బాగా చిన్నదైంది. ఇది మనం ఇప్పుడు హెడ్డింగ్స్ ఉంటాయి కదా, H1 అంటే H అంటే హెడ్డింగ్ గైస్. H1 హెడ్డింగ్ అంటే పెద్ద కనబడుతుంది, మళ్ళీ ఇంకొంచెం చిన్నది అంటే ఇది మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, అలాగా హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి ఇది H1 అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఉంటుంది గైస్. బాడీలో బోల్డ్ అని ఉంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇదంతా H మొత్తం క్యాన్సిల్ చేసేద్దాం. P ఒకటి ఉంటుంది గైస్, అంటే పేరా ఓపెన్ చేసి పేరా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, పేరా ఓపెన్ చేసాం, పేరా క్లోజ్ చేసాం. అవునండి గైస్, ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక పేరా తీసుకుందాం. ఇక్కడ హెడ్లైన్ మాత్రం అదే ఇద్దాం. ఓకే గైస్, H1 ఇద్దాం. H1 అయితే మనకి బెటర్ ఆపర్చునిటీ, అదే బెటర్ ఇది అనమాట అదే. ఓకే,
H1లో మనం ఏమని ఇద్దామంటే అబౌట్ పి అని పెడదాం. అబౌట్ పి. ఓకే గైస్, పి ట్యాగ్. ఓకే గైస్, అంటే ఇవన్నిటిని ట్యాగ్ అని అంటాం. వీటిని ట్యాగ్స్ అని అంటాం. అంటే HTML హెడ్, టైటిల్, బాడీ, H1 పిఈ ఇవన్నిటిని ట్యాగ్స్ అంటాం. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక ప్యాసేజ్ తీసుకుందాం గైస్. ఓకే గైస్, గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక ప్యాసేజ్ తీసుకుందాం. అబౌట్ పీ ట్యాగ్. అబౌట్ పీ ట్యాగ్ తీసుకుందాం ఇప్పుడు. ఓకే గైస్, ఇదిగోండి వచ్చింది. ఇదంతా పాసేజ్ కింద తీసుకుందాం గైస్ ఇప్పుడు. ఓకే, సేవ్ చేద్దాం ఉండండి. కాపీ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, Ctrl+C కాపీ చేసాం. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేద్దాం గైస్. ఓకే, ఇక్కడెక్కడ మధ్యలో కట్ చేద్దాం ఉండండి. ఓకే గైస్, ఉండండి గైస్ 2 minutes. ఓకే గైస్, ఇప్పుడు ఇదంతా పాసేజ్ మనం ఇచ్చాం. ఇక్కడ కట్ చేద్దాం ఉండండి. ఓకే గైస్, ఇది ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ తీద్దాం. మళ్ళీ F5 అంటే రీఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, పాసేజ్లో ఇదంతా అంటే H2 కానీ H3 కానీ అది ఒక ఉంచుకుంటుంది అనమాట, ఇంత ఇది అనేది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది కదా, పాసేజ్ అనేది వచ్చింది. ఓకే గైస్, ఈ వీడియోకి పాసేజ్ వరకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఆ నెక్స్ట్ అంటే ఇంకా ఏ ట్యాగ్స్ ఉంటాయి ఆ ట్యాగ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. ఓకే గైస్, ఈ HTML కోడింగ్ ఇంకా మీకు నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కన్ఫామ్గా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే గైస్, వీడియోస్ అయితే రెగ్యులర్గా రావు గైస్, గ్యాప్స్ అయితే వస్తాయి. మీరు కొంచెం బేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ కావాలి గైస్. నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయగలను నేను. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.